దొంగతనం చేసిన దొంగ అనుకోమంట మంచివాడని ఎలా అంటారు? నీ పావులా తీసుకున్న తప్పు తప్పే. 9 దారులు ఇంటూ 100 వేసుకున్న 900 అయితే ఆయన చెప్పిన లెక్క ఏంటి? 72,000. ఈయనేమో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ మాత్రం లెక్క తెలియకుండా మరి మన 2019 నుంచి 24 దాకా ఎలా ముఖ్యమంత్రి చేశాడు? ఆయన చేసింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఇది చిన్నగానే ఉంటదండి. 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి ఇది అర్థం కావట్లా. సీఎం 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేసావో మాకి సిగ్గుచేటుగా ఉంది. ఇది వాళ్ళ దృష్టిలో చిన్న దొంగతనమే. 100 మీద 1000 మీద కోట్ల మీద చేసిన వాళ్ళకి ఇది చిన్నదే కదండి. ఆ జగన్మోహన్ రెడ్డి బుద్ధే ఉంటే ఈ కింద ఉన్న పిల్ల నా కొడుకులందరూ ఎందుకు చేస్తారు దొంగతనాలు? ఆయనకి చిప్పు తప్పిందండి. ఏం మాట్లాడాలో ఆయనకే తెలియదు. ఎందుకంటే 11 సీట్లే ఉన్నది. 11 సీట్ల వరకు పరిమితం చేశారు. అయినా కానీ బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగా దొంగలకు సపోర్ట్ చేస్తూ, తెనాల్లో గంజాయి బ్యాచీకి సపోర్ట్ చేస్తూ, వీళ్ళందరినీ కూడా వెనకేసుకుంటూ ఒక దొంగల బ్యాచ్ వెనకాల పెట్టుకుని $9,000 పట్టుకుని 72,000 అన్నారంటే మరి ఆయనకి లెక్కలు ఏ విధంగా వచ్చో తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకామని చిన్న దొంగతనం జరిగింది, మీరు ఇంతెందుకు రాద్ధాంతం చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? తిరుమల దేవస్థానం అనేది మన హిందువులకి ఎంతో గొప్పమైన గుడి. అది ఆ దేవస్థానం గురించి మన ఏపీ ఒకటే కాదండి, అన్ని దేశాల్లో గౌరవంగా పూజించుకునే తిరుమల దేవస్థానం. ఎంతో మంది వేల భక్తులు ఆ దేవస్థానానికి ముడుపుల పరంగా గాని కళ్ళేలాలు గాని మేము భక్తులు గౌరవంగా ఇచ్చుకుంటా ఉంటాం. ఆ నిధులు ఏమంటే అది డెవలప్మెంట్లకి, దేవస్థానం డెవలప్మెంట్లకి ఎక్కడైనా ఉపయోగపడేటట్టుగా ప్రజలకు ఉపయోగపడే చేయాలి గాని దాచుకోండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో జరిగింది ఈ అవినీతి పని. జరిగినప్పుడు దాన్ని ఖండించుకోగా చిన్న పని చిన్నది తప్పు కాదులే అనడం చాలా తప్పది. ఆ చేస్తవే తప్పది. దొంగతనం చేసిన దొంగ అనుకోమంట మంచివాడని ఎలా అంటారు? నీ ప్రభుత్వంలో చేసింది కాబట్టి దాన్ని ఖండించాలని అవసరం నీకుంది. దాన్ని తప్పు 72,000 మాట్లాడతారు. 9 పెద్ద 10-70 ఇవన్నీ కాదండి. పావులా తీసుకున్న తప్పు తప్పే. అది భక్తులు ఇచ్చిన నిధులు అయ్యి దేవుడికి సంబంధించినవి. దాంట్లో దొంగతనం చేస్తాం ఒక తప్పు చేసింది కాకుండా దాన్ని నువ్వు సమర్థించుకుంటే చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అంటే 120 కోట్లు సంబంధించిన ఆయన ఆస్తిని 14 కోట్లు టీడీటీకి రాయించుకున్నారంటే మిగతా డబ్బు ఏమైందని అంటారు? జగన్మోహన్ ఉండికి వెళ్ళిందని అనుకుంటారు. మీరు క్రిస్టియన్ మతం తీసుకున్న వ్యక్తులు, బాప్టిజం తీసుకున్న వ్యక్తులు హిందూ మనోభావాలు దెబ్బ చేసే విధానంగా నువ్వు మాట్లాడతాం. అది తప్పని మేము ఖండిస్తున్నాం. ప్రజల తరపున రేపు పొద్దున బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తాం. తప్పు తప్పండి. ఏ రాష్ట్రంలో జరిగిన ఏ దేశంలో జరిగిన తప్పు తప్పే. ఆ తప్పుని తప్పని చెప్పకపోగా నువ్వు దాన్ని సమర్థించుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పని తెలియజేస్తాం. ఆయన చెప్పింది 9 దారాలు అన్నారండి. ఇప్పుడు యాక్చువల్ గా డాలర్ కాస్ట్ మాక్సిమం 100 రూపీస్ దాకా ఉంది. 9 దారులు ఇంటూ 100 వేసుకున్న 900 అయితే ఆయన చెప్పిన లెక్క ఏంటి? 72,000. ఈయనేమో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ మాత్రం లెక్క తెలియకుండా మరి మన 2019 నుంచి 24 దాకా ఎలా ముఖ్యమంత్రి చేశాడు? అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనం అంది కదండి. దేవుడి సొమ్ము ఎవరు తీసుకున్నా అది చాలా తప్పది. అది తర్వాత 74,000 75,000 అలా దేవుడి సొమ్ము మరి పాపంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అది చేయటం వల్ల దేవుడిని విమర్శించడం, ఆ దేవుడి సొమ్ము అలాగా దౌర్జన్యంగా తీసుకోవడం అనేది ప్రతిదీ అవినీతి అండి. ఆ 2019 నుంచి 24 ఉన్నదంతా చీకటి గవర్నమెంట్. ఆ చీకటి గవర్నమెంట్ లో చీకటి వ్యక్తులు చీకటి పరిపాలన జరిగింది. అది ఏమైనా ఉంటే ఏమంటే చట్టబద్ధంగా మీరు శిక్షలు విధించండి అని ఒక మాజీ ముఖ్యమంత్రి కోరాలి కానీ ఆ కోరకుండా ఇష్టం వచ్చినట్టు ఆ చిన్న దొంగతనమైన చిన్న దొంగ 10 పైసలు తీసుకున్న దొంగతనమే, 1000 రూపాయలు తీసుకున్న దొంగతనాన్ని కాపీ పెట్టే మాజీ ముఖ్యమంత్రి ఈయన కరెక్ట్ గా ఉంటే వీళ్ళ కింద వర్గం కూడా కరెక్ట్ గా దొంగతనం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఇది చిన్నగానే ఉంటదండి. 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి ఇది అర్థం కావట్లా. దొంగతనం ఎంతదైనా రూపాయైనా దొంగతనమే అండి. అది జరిగిందంటే వీళ్ళకి చుట్టుకుంటది కదా. ఇది ప్రతి ఒక్కళ్ళు దాంట్లో అన్యాయంగా డబ్బులు తిన్నవాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి గాని, మొత్తం అక్కడ ఉన్న చైర్మన్లు అందరూ ప్రతి ఒక్కరికి తెలిసే జరుగుతుంది మొత్తం అన్ని. పరకామని దొంగతనం చిన్నదంటాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాలు సీఎం గా చేసావు అంటే నీకు దాంట్లో ఏమి అనుభవం ఉందో నాకైతే తెలియదు. కానీ నీకు హిందూ దేవాలయం మీద అనుభవం లేదా? లేకపోతే నీకు అంటే నీ ఆలోచన ఇది ఏమన్నా ప్రాబ్లం ఉందా? మన హిందూ దేవస్థానాల మీద ఏమన్నా నీకు ఖర్చుపూర్వకంగా ఏమైనా ఉందా? అంటే నీకు పరకామని అనేది నీకు అంత సులకనైపోయిందా? నువ్వు వేడిగొండల స్వామిని పట్టుకున్నావు, నీ పతనానికి నువ్వు నాంది పలుకుతున్నావు. 9 దారాల్లో 75,000 తక్కువ. అసలు దేనికి నువ్వు అసలు అంత సులకనగా చూస్తున్నావు? ముందు వాళ్ళని కాదు, జోరీ చేసిన వాళ్ళు కాదు, ముందు నిన్ను నువ్వుతే మరి ఎందుకు ఆలోచిస్తున్నారో గవర్నమెంట్ మాకైతే తెలియట్లేదు. కానీ సీఎం 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేసావో మాకే సిగ్గుచేటుగా ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అనేది ఛాన్స్ ఇచ్చావా? తెలియకిచ్చాము. ఇక రెండోసారి కానీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్రం భవిష్యత్తు అని నేను చెప్పేసి జనాలందరూ కూడా నీ మొఖాన్ని తుప్పని
అవుతాను మళ్ళీ అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎందుకు రప్ప అడిగటానిక జనాన్ని? జనాలు నువ్వు మా నీ నాయకులు మాట్లాడేది, నువ్వు మాట్లాడేది ప్రతి యువకుడి కానించి ఉర్దూల కానించి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పరకామణి కేసులో వందలు వేలు కోట్లు లెక్క దొంగతనాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇది వాళ్ళ దృష్టిలో చిన్న దొంగతనమే. వందల మీద వేల మీద కోట్ల మీద చేసిన వాళ్ళకి ఇది చిన్నదే కదండి. కానీ అది దొంగతనం అంటే దొంగతనమే కదా, చిన్నదా పెద్దదా అన్నది కాదు. చిన్న దొంగతనం మాట్లాడటం కరెక్టేనంటారు. మరి ఆయన సమర్థించుకుంటాడు, సమర్థించుకోక ఏం చేస్తాడు? వాళ్ళ మనిషి కదా, సమర్థించుకోపోతే ఎట్లాగా? అది మాకు కుదరదు. దొంగ అంటే దొంగే, అది పావలైనా 10 పైసలైనా దొంగ అంటే దొంగే మా లెక్క. మేము గుళ్ళు దేవస్థానానికి ఎందుకు వెళ్తున్నాం? మేము ఏదో పిల్లల భవిష్యత్తు బాగుండాలనో, మా జీవితాలు బాగాలనో, ఆరోగ్యాలు బాగాలనో, ఇంకోటో ఫ్యామిలీ పరంగా దేవుడికి మొక్కుకుంటాం. మొక్కుకొని గుడికి వెళ్ళి మా మొక్కులు దేవుడికి సమర్పించుకుంటాం. వాటిని దొంగతనం చేయడం అసహ్యంగా మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి $9 కదా, 72,000 కదా, అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఎన్ని డాలర్లు అనేది కాదండి, అక్కడ దొంగతనం చేసాడా లేదా అనేది మాకు ముఖ్యం. అంతవరకే. $9, $72, $50 అన్నది కాదు నాకు. దొంగతనం జరిగిందా లేదా, అతను వెనకేసుకొస్తున్నావా లేదా? దొంగ సపోర్ట్ చేయడం బుద్ధి లేకుండా బుద్ధులు నావడం చేసే పనేనా అది? ఆ జగన్మోహన్ రెడ్డి బుద్ధే ఉంటే ఈ కింద ఉన్న పిల్ల నా కొడుకులందరూ ఎందుకు చేస్తారు దొంగతనాలు? నువ్వు ఉన్నావుగా, నేనేది చేసినా సమర్థించుకోవడానికి, మమ్మల్ని వెనకేసుకోవడానికి. నువ్వు పెద్ద వృక్షం, నీ వెనకాల పిల్ల మొక్కలు మేము బతికేస్తాం, దొంగతనం చేసావు, ఇంకోటి చేసావు అని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నువ్వు మళ్ళీ సమర్థించుకుంటా వస్తున్నావు బుద్ధి జ్ఞానం లేకుండా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము 14 కోట్లు రికవరీ చేసాం, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? 14 కోట్లు రికవరీ చేశారా అంటే? 1000 కోట్లు దబ్బేసి 14 కోట్లు రికవరీ చేస్తే సరిపోద్దా? చేసిన దగ్గర చేసి మంచి చేసింది నువ్వు 5 పైసలు చెప్తే 10 రూపాయలు చెప్పుకుంటున్నావు. 10 రూపాయలు చేసింది దాన్ని వెనకేసుకొస్తున్నావు. మంచికి సపోర్ట్ చేయాలి ఎప్పుడు, ఎవరైనా సరే. చెడుకు కూడా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, అది మాకు నచ్చట్లేదు అసలు. ముందు ఇప్పుడు దొంగతనం చేసినాడు నువ్వు వెనకేసుకొస్తున్నావు, చీ అనుకుంటా జనాలు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటారు? ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆయనకి చిప్పు తప్పిందండి, ఏం మాట్లాడాలో ఆయనకే తెలియదు. ఎందుకంటే 11 సీట్లే ఉన్నది, ప్రతిపక్షంలో కూడా లేడు, ఆయనకు ఉద్యోగం సద్యోగం లేదు, పని పాటు లేదు, తింటున్నాడు. అంత ముందు దోసుకున్నాయన్ని కూర్చుని ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అంతే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడంటే, దాన్ని కనీసం దొంగతనమే, అది రూపాయి తిని ₹1 తిని కాదు. దానికి తోడు అది సాక్షాత్తు ఈ భారతదేశంలో ప్రపంచంలో కొలువైన ఏకైక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సొత్తుని అది ₹1 దొంగతనం చేయని, ₹1 దొంగతనం చేయని, $9 దొంగతనం చేయని, అది అనేది దొంగతనమే. అది ఎప్పటికైనా కానీ దాన్ని సమర్థిస్తున్నాడంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేశాడో, ఎట్లా చేశాడో అదంతా కూడా ప్రజలు ఎందుకో అవగాహన రాహిత్యాన్ని అర్థం చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేశాడో అర్థం చేసుకుని ఆయనకి 11 సీట్ల వరకు పరిమితం చేశారు. అయినా కానీ బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగా దొంగలకు సపోర్ట్ చేస్తూ, తెనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ, వీళ్ళందరినీ కూడా వెనకేసుకుంటూ ఒక దొంగల బ్యాచ్ వెనకాల పెట్టుకుని ప్రజాపాలన మానేసి ఎంతసేపు ఇంట్లో PUBG ఆడుకునేవాడికి ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, దొంగతనాల గురించి కానీ, ప్రజల బాగోలు కానీ ఏమీ తెలియదు. అట్లాగే కేవలం $9 పట్టుకుని 72,000 అన్నాడంటే మరి ఆయనకి లెక్కలు ఏ విధంగా వచ్చో తెలుసు. ఏదైనా విషయం వస్తే మమ్మ తత్త నాన్న తప్పతే ఇంకేమీ రాదు. వచ్చిన 4 నాయకుల్ని ఆ 420 వెనకేసుకుని తిరగటం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్పితే ఇంకో విషయం అంటూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అట్లాగే రాజీ అనేది ఏ విధంగా జరుగుద్ది, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి కోర్టు రావాలి, లోక్ అదాలత్ ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ వదిలేసి మీరు రాజీ పడతారంటే ఏ విధంగా రాజీ పడతారు, ఎట్లా రాజీ పడతారు? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహనే కాదు, కనీసం ప్రజాపాలన మీద గానీ, న్యాయ వ్యవస్థ పట్ల గానీ ఎటువంటి అవగాహన లేక 14 కోట్లు ఆల్రెడీ మేము తిరుమల దేవస్థానానికి రాసి ఇచ్చేసాడు ఆయన, అది ఇదని మాట్లాడతారు. ఏ విధంగా రాసిస్తాడు? కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ లేకుండా 14 కోట్లు ఎట్లా రాసిస్తాడు? 120 కోట్లు ఎట్లా అయింది? ఇవన్నీ కూడా అవగాహన, కేవలం అవగాహన రాహిత్యం. అంటే అతని దగ్గర 14 కోట్లే దీనికి ఇచ్చారంటే మిగతా డబ్బులు అంతా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటారు? జగన్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయన 14 కోట్లు లెక్క చెప్తున్నాడు, ఇవన్నీ లెక్క చెప్తున్నాడు కదా. మరి ఆయన నుండి దగ్గర నుండి చేపించినట్టు $9 తీసుకున్నాడు, అది పెద్ద దొంగతనం కాదంటే నేను కూడా దొంగనైతేనే ఆయన దొంగ కాదంటారు కదా. దొందు కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా అవినీతి, అరాచకం తప్ప ఇంకోటి రెండు జరగలేదు. కాబట్టి వాటింగ్ సిటీ లాంటి దొంగతనం చేస్తే జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అని అంటారంటారా? తలనాడికి వేస్తారు అక్కడ. అటువంటి చోట చిన్న దొంగతనం చేసిన దొంగతనమే. ఎట్లాగైనా గానీ చట్టానికి వ్యతిరేకంగా చేసింది ఏదైనా గానీ, చట్ట కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేసింది దానికి శిక్షార్హులు. అది ఎవరైనా కానీ, అది ముఖ్యమంత్రి కానీ, సామాన్యుడే కానీ, ఒక ఉద్యోగస్తుడే కానీ. అట్లాంటి అవినీతి పరిపాలన ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే హిందువుల మనోభావాలను పవిత్రంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ గుడి ఈ గుడి అని ఉంది అని ఆ ఉంది అలా మాట్లాడటంపై మీ అభిప్రాయం ఏమండి? తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ ఉంది?
ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈయన సంక్రాంతికి ఇంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చెక్కేసుకున్నాడు. మన హిందూ మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తాడు, హిందువులను ఏ విధంగా గౌరవిస్తాడు? అతను ఒక క్రిస్టియన్. అక్కడ పెట్టిన వాళ్ళు చైర్మన్లు కూడా క్రిస్టియన్స్. వాళ్ళు హిందువులను ఏ విధంగా గౌరవిస్తారు, హిందువుల మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తారు? హిందువులను గౌరవించరు. హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి అనేవాడు హిందూ ద్వేషి.